హాయ్ ఫ్రెండ్స్, మేము ఈవెంట్ కోసం హైదరాబాద్ వెళ్ళినామని మీ అందరికీ తెలుసు కదా. అక్కడ ఒక 2 డేస్ స్టే చేసాం మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో. ఒకరోజు ఈవెంట్‌కి, రెండో రోజేమో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. ఇక థర్డ్ డే బయలుదేరే రోజు మేమొచ్చేసి లూలు మాల్‌కైతే వెళ్ళామనమాట. లూలు మాల్ అన్నది చాలా హైప్ వచ్చినటువంటి మాలు. మీ అందరికీ తెలిసిందే. అక్కడ ఫస్ట్ రోజు స్టార్టింగ్‌లో దొంగతనం కూడా జరిగాయనేసి, లేకపోతే ప్యాకెట్స్ ఓపెన్ చేసి టేస్ట్ చేసి అక్కడ పడేసి ఎళ్లారనేసి న్యూస్ బాగా స్ప్రెడ్ అయింది గదా. అసలా అది ఎలా ఉంటుంది, ఏంటి అని చూడాలని నాకు ఆశండి. రాధా గారు, నేను, పల్లు ఎళ్దామని ప్లాన్ చేశాము. కానీ రాధా గారికి కొంచెం నీరసంగా ఉంది. మీకు తెలిసిందే కదా. సో, తను సిక్ అయ్యారు ఈ మధ్య. అందుకోసమనేసి ఇక వద్దులే అనేసి మేము కూడా అనుకున్నాము. తను కూడా అదే చెప్పారనమాట. "నేను రాలేను, ఈరోజు రెస్ట్ తీసుకుంటాను లేరా, మీరు ఎంజాయ్ చేసి రండి. మీరు సాయంత్రం బయలుదేరుతారు గదా, కొంచెం తొందరగా వచ్చేయండి, టైం స్పెండ్ చేసినట్టుంటది" అని చెప్పారు. సరే అనేసి ఇక మేమైతే పల్లుకి కాల్ చేసి చెప్పామనమాట. ఇంకొక హాఫ్ అన్ అవర్‌లో మేము బయలుదేరుతామనేసి. టిఫిన్ చేసి ఇక్కడ అయితే కూర్చున్నామండి. ఇక్కడ రాధా గారు వీడియో తీస్తున్నారని నేను ఇలా పడుకుంటే మా ఆయనేమో చెంప మీద గట్టిగేసి "లెగు" అన్నారు. నిజంగా నిద్రొచ్చేసింది బావ అనేసి ఇక ఇక్కడొచ్చేసి 'సింబీనా' ఏదో మూవీ అయితే పెట్టారండి. చాలా ఎమోషనల్‌గా అనిపిచ్చింది. కోవే సరళ గారి యాక్టింగ్ ఉందండి. ఇరగదీశారనమాట నిజంగా. ఈ వుడెన్ స్పూన్స్ అయితే నాకు బాగా నచ్చాయి. ఇక్కడ చాయ్ పెట్టమని మా వారంటే చాయ్ పెడుతున్నాను. సాయంత్రం వచ్చాక షార్ట్ వీడియోస్ ప్లాన్ అయితే చేసుకొని ఉంచుకున్నాము. ఇంకా వీడియోస్ చేసుంటే బావుండేది రాధా గారికనేసి నాకు అనిపిచ్చిందనమాట. కానీ ఏంటంటే తను చాలా వీక్‌గా ఉన్నారు. ఏది చేయాలన్నా కానీ. ఈ మధ్య మీకు తెలిసిందే కదా, తను రెగ్యులర్‌గా వీడియోస్ పెట్టట్లేదు. నేనెళ్ళిన కాడ నుంచి కొంచెం యాక్టివ్‌గా పెడుతున్నారనమాట. కానీ కొంచెం నీరసంగా ఉన్నారు కాబట్టి నేను మళ్ళీ ఇంటికొచ్చేసాక తన వీడియో షూట్ చేసుకోవటానికి కూడా అదంతా ట్రైపాడ్ ఇవన్నీ పెట్టుకోవటం అంటే ఇబ్బంది అనేసి నేనిక కొన్ని వీడియోస్‌కైతే హెల్ప్ చేశాను గానీ, బట్ వచ్చిన తర్వాత ఎట్టయినా నేను ఒక్కదాన్ని ఇబ్బంది పడాలిగా పారు. అది జరగదులేరా, నీ వీడియోస్ నువ్వు తీసుకో అన్నా కానీ నాకనిపించలే అలా అనేసి. నేను ఒకళ్ళని ఏమంటారు, ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని యూట్యూబ్ స్టార్ట్ చేశా. తను ఇప్పుడు తక్కువగా ఉండటం నాకసలు ఇష్టం లేదు. చాలా అంటే చాలా ఇష్టమనమాట రాధా గారంటే. అదొక పిచ్చి అంటారు గదా, దానికి నేనొక నిదర్శనం అనమాట. తనకి నాకు ఉన్న బాండింగ్ నిజంగా అక్కా చెల్లెళ్ళ లెక్క తిట్టుకుంటాము. నాకేదైనా ఇబ్బందొస్తే తను షేర్ చేసుకుంటే తన యొక్క సలహాలు చెప్తుంది. అండ్ తనకేదైనా ఇబ్బందొస్తే నాతో షేర్ చేసుకుంటే నేను సలహాలు చెప్తాను. చాలా అంటే చాలా అభిమానం అనమాట. అది మాటల్లో చెప్పలేనటువంటిది. ఇక ఆ రిలేషన్‌ని దేవుడు మాకిచ్చినందుకైతే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అలా యూట్యూబ్ ద్వారా నాకు పరిచయం అయిన వాళ్ళు ఒక నలుగురు అంటే ఇప్పటికి నాకు అలా సెట్ అయిపోయి నాకేదైనా ఇబ్బందొచ్చినా లేకపోతే తొందరగా కాల్ ఎళ్ళిపోయే పర్సన్స్ ఉన్నారు. చేతక్క, రాధా గారు, అచ్చు, పల్లవి వీళ్ళనమాట. ఇక నాకు దేవుడిచ్చిన వరం లెక్క నేను ఫీల్ అయిపోతాను. ఇక ఇక్కడొచ్చేసి చాయ్ అయితే కంప్లీట్ అయ్యాయి. రాధా గారిని కూడా నేను తాగమని అయితే చెప్తున్నాననమాట. మేము ఉన్నప్పుడు కొంచెం అలవాటు చేస్తున్నాను నేను. అదేం మంచి అలవాటని నేను చెప్పను. కానీ ఏంటంటే కంపెనీ ఉంటే తాగినా చాలా ఇదిగా అనిపిస్తుంది గదా. నేనిక్కడ ఇలాచీ వచ్చి ఒక 3 తీసుకుంటే "అన్నవసరం లేదురా, ఒకటి చాలు" అని చెప్తున్నారు. నేనేం చేశాను తెలుసా, ఈ కన్‌ఫ్యూజన్‌లో ఇలాచీని నలగగొట్టకుండా అలా అయితే వేసేసాననమాట. ఇక ఇక్కడొచ్చేసి రాధా గారి ఫ్రిడ్జ్ చూసారా? ఎన్నో ఏళ్ల కల అండి తనది. అది పోయిన సంవత్సరమే తీరిందనమాట. చాలా హ్యాపీగా అనిపిచ్చింది. రాధా గారు అంటున్నారు, "ఫ్రిడ్జ్ బావుంది మా" అంటుంటే, ఇక్కడ మా వారేమో అంతసేటు చంపుకుంటూ, పొడుచుకుంటుంటే దాంట్లో గూడా ఫన్ను ఎక్స్‌పెక్ట్ చేసి నవ్వుతున్నారు. ఏంటి అంటే వాడనే డైలాగులు చూడు ఎలా ఉన్నాయో అనేసి ఒకటే నవ్వనమాట. ఇంతసేపు నవ్వుతున్నారో. ఇక ఇక్కడొచ్చేసి టైం అయింది కానీ వెళ్దాం అనేసి చూపిస్తున్నారు చాయ్ తాగిన తర్వాత. ఇక ఇక్కడొచ్చేసి నేనైతే రెడీ అయ్యాను. పల్లుకి కూడా కాల్ చేశాను. తను ఏం చెప్పిందంటే క్యాబ్ బుక్ చేశారంట రాధా గారు. "నువ్వు వచ్చిన తర్వాత కిందకి తనని అడుగు, మా ఇంటికి కూడా తీసుకొనొస్తాడేమో. అవసరమైతే నేనిక్కడ ఓలాలో చూసి పేమెంట్ ఎంతుందో అంతకేసేస్తాను" అనేసి. ఇక రాధా గారికైతే ఇక్కడ బాయ్ చెప్తున్నాననమాట. లిఫ్ట్ అయితే తనే క్లోజ్ చేస్తున్నారు. నేనైతే రెడీ అయ్యి వెళ్తున్నానండి. ఈరోజు బ్లాక్ డ్రెస్ అండ్ ఈ డ్రెస్‌కి సంబంధించినటువంటి షార్ట్ వీడియో అయితే నేను షేర్ చేసుకున్నాను. ఎక్కడ తీసుకున్నాను ఏంటి అనేసి.
ఇక మేమైతే కిందకి దిగి వెళ్తున్నాం అనమాట. కారు వచ్చిందని హడావిడి పెట్టారు నన్ను అనేసి నేను చెప్తున్నాను. వాష్రూమ్కి వెళ్దాం అనుకున్నాను, అక్కడ కూడా పోనీలేదని ఇక్కడ కిందకు వచ్చాక మా వారిని అరుస్తున్నాను అనమాట. వచ్చిందే క్యాబ్, పద చూపిస్తా అనేసి అంటున్నారు. ఇక్కడ పళ్ళుతోనే నేను మాట్లాడుతున్నానండి. క్యాబ్ అతనికి స్పీకర్ పెట్టు ఆయనకి నేను చెప్తాను అనేసి పల్లు అంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి ఆయన చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారు. ఆ బ్రదర్ అయితే మా వారైతే కనుక్కుంటున్నారు, మీది ఎక్కడ, ఏంటి, ఇది సొంత కారేనా లేకపోతే ఎలా, మీకు పర్వాలేదా, బిజినెస్ అంటే జరుగుతుందా, మంచిగా ఉంటుందా అనేసి తనైతే చెప్తున్నారు. నేను హాస్టల్లో ఉంటానండి, బాగానే ఉంటుంది, రోజుకి వచ్చేసి ఒక 3000 అలా వస్తే డీజిల్గా పెట్రోల్కి ఒక 1000 రూపాయలు పోతుంది, పోయినా కానీ నేను రూమ్లో వండుకొని తింటాను కాబట్టి నాకు ఒక రోజుకి ఒక 2000 మిగులుతుంది అనేసి అసలు భలే చెప్తున్నారండి. కొంతమంది చెప్పుకోరు, ఎందుకంటే ఎందుకు అన్న ఫీలింగ్ ఉంటుంది మనం ఎంత అడిగినా కానీ ఈ బ్రదర్ చాలా చక్కగా చెప్తున్నారు అనమాట. ఇక పల్లవి వాళ్ళ రూట్లోకి వచ్చినప్పుడు నేను అదే అంటున్నాను, చుట్టూ గ్రీనరీ బాగుంది అది ఇదంటే ఫ్యూచర్లో ఇదంతా కూడా మరి ఒక సిటీ లెక్క, అంటే ఏమంటారు, హైటెక్ సిటీ లెక్క ఇద్దండి, చాలా కాస్ట్లు ఉన్నాయి ఇక్కడ భూమిలో వచ్చేసి అది ఇదని చెప్తున్నారనమాట. ఇక పల్లవి ఎక్కిన తర్వాత ఏంటి ఏసీ లేదు, బాగా ఉక్కుపోస్తుందంటే నేను చెప్తున్నాను, పళ్ళు నాకు వామిటింగ్ సెన్సేషన్ ఉంది అందుకోసమే రా అనేసి అంటే అంటుంది అనమాట. క్లోజ్ చేసేనారా పళ్ళు, ఏసీ ఏమంటావా అంటే వద్దొద్దు, నీకు ఇబ్బంది అయితే మళ్ళీ లేనిపోని రిస్క్ అవుతుంది, వద్దులే అనేసి అంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి పళ్ళు వచ్చిన తర్వాత మేమైతే ఇక మాట్లాడుకుంటున్నాము రాధా గారి గురించి. కొంచెం వీక్గా ఉన్నారబ్బా అది ఇది అనేసి మాట్లాడుకుంటున్నాం అనమాట. నిజంగా మనకంటూ ఒక హౌస్ ఉంటే చక్కగా తీసుకెళ్ళి ఉంచుకునేదాన్ని నేను ఒక 10 days అనేసి అలా చెప్తూ ఉన్నాను. ఇక అంతలోకి ఇవన్నీ కూడా నర్సరీ భలేగా వచ్చిందండి, బాగా అనిపించి వీడియో అయితే షూట్ చేశాను అనమాట. ఇక మేమైతే దగ్గరలోకి అయితే వచ్చామని చెప్పింది పళ్ళు. తను కూడా ఫస్ట్ టైం అనమాట రావటం. అయితే తనంతా గూగుల్ చేసేసి చూసుకుంటూ ఉంది, ఏది ఎక్కడుంది అంటే లోపల కూడా ఏమేమి ఉన్నాయి ఏంటి అనేసి. నిజం చెప్తున్నా, ఎంతసేపు ఇరిటేట్ అయ్యానంటే ఆ కార్లో ఉన్నంతసేపు. ఆయన చెప్తున్నారు, నాకు ఫస్ట్లో కార్ పడేది కాదండి, ఇప్పుడు ఓకే, మీరు తులసాకు కానీ లేకపోతే గనక నిమ్మబద్ద లాంటిది కానీ నిమ్మకాయ కానీ వాడండి అంటే నేను నిమ్మకాయ వాడినా నిమ్మబద్ద వాడినా అది వచ్చేసిద్ది బ్రో అనేసి చెప్తున్నాను అనమాట. అంటే ఆయన లాస్ట్ చెప్పారు, తులసాకు తీసుకొని ట్రై చేయండి, ఎందుకంటే ఫస్ట్లో నాకు స్మెల్ పడేది కాదు, కానీ ఆ పర్ఫ్యూమ్లో వాళ్ళంతా లోపల ఎక్కే వాళ్ళకి ఇలా ఉంటేనే నచ్చిద్దండి, సిటీలో మన విలేజ్ లెక్క కాదు అనేసి చెప్తున్నాడు. అదేంటోనండి, మేము అక్కడికి వెళ్ళిపోయాక ఒక తుఫాన్ లెక్క వచ్చేసింది. అదిగో హెయిర్ చూసారా ఎట్టే గుర్తుందో, మనుషులు ఎగిరిపోతారా అన్నంత భయం వేసింది. కొంచెం మనకి బయట వాతావరణం తగిలితే ఆ ఫీలింగే వేరు కదా. ఇక వెళ్ళి మేమైతే చక్కగా కాసేపు ముందు లూలు మాల్ ముందు కూర్చోటానికి బెంచెస్ అయితే ఉన్నాయన్నమాట. అక్కడైతే కూర్చున్నాం. రాధా గారు అయితే 3 times వెళ్ళారు కాబట్టి చెప్పారు, లోపల సిట్టింగ్ ఏరియా తక్కువ ఉంటుంది పారు, పైన 3rd floorకి వెళ్తే ఫుడ్ తినడానికి ఉంటుంది, అక్కడ మాత్రమే సిట్టింగ్ ఏరియా ఉంది అనేసి. ఇక్కడ అయితే మేము ఫోటో దిగడానికి అయితే నుంచున్నాం అనమాట. ఇక్కడ లూలు మాల్ అనేసి ఇంగ్లీష్లో ఉర్దూలో ఉంది, అండ్ తర్వాత వచ్చేసి మనకి తెలుగులో కూడా ఉందన్నమాట. ఇక్కడ మేము చూసుకుంటున్నాం తినటానికి ఉంటాయా, ఏమేమి ఉన్నాయి వీడియో తీసుకోవటానికి ఏంటి అనేసి అయితే చూసుకుంటున్నాం అనమాట. తర్వాత ఇతను వచ్చి అంటున్నాడు, అటువైపు కాదండి ఇటువైపు నుంచి వెళ్ళండి మీరు అంటే చెకింగ్ ఉంటుంది కదా అనేసి చెప్తున్నాడు. ఇక మేమైతే చెకింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత హ్యాండ్ బ్యాగ్ కూడా చూస్తారు కదా, అది కూడా కంప్లీట్గా చూసాక మేమైతే లోపలికి అయితే వచ్చేసామన్నమాట. లోపలికి రావటంతోనే ఇలా మాల్స్ అయితే ఉన్నాయండి. తర్వాత వచ్చేసి ఇక్కడ బ్యూటీకి సంబంధించి మళ్ళీ మొన్న మనం వైజాగ్ వెళ్ళినప్పుడు మా వారికి కొంచెం బాడీ చైర్లో అదేదో చేసాం కదా, దాని పేరు గుర్తులేదు కానీ అదైతే ఉందన్నమాట. ఫుడ్ ఐటమ్స్ చాలా రకాలైతే ఇక్కడ ఉన్నాయి. మేము ఫస్ట్ అయితే ఇక్కడికి వెళ్ళామన్నమాట. మీరు నన్ను ఈ వీడియో చూసాక ప్లీజ్ తిట్టకండి, ఎందుకంటే ఒకరికి నచ్చింది ఇంకొకరికి నచ్చాలని లేదు, కానీ నాకు ఇష్టం, ట్రై చేయటంలో తప్పులేదు. ఇప్పుడు రాధా గారు కూడా జీన్స్ టీ-షర్ట్స్ వేస్తారు, బట్ తను కూడా అంతే, ఎటైనా వెళ్తేనే వేస్తారు, హైదరాబాద్లో అయితే వేసుకోరు అనమాట.
అంటే ఇప్పుడు మునుపు తను బయటికెళ్ళినప్పుడు వేసుకున్నారు. అట్లే నేను కూడా నాకు ఇష్టమండి. బయటికెళ్ళినప్పుడు మన ఊర్లో ఉన్నప్పుడు మనకు నచ్చినట్టే ఉంటాము అన్నది కాదు. మన చుట్టుపక్కల వాళ్ళకి ఎలా ఇదవుతామో, మన ఫ్యామిలీ గౌరవం ఎలా ఉంటదో అలా చూసుకొని ఉండాలి. కానీ మనకంటూ ఒక చిన్నపాటి సంతోషాలుంటాయి. వాటిని తీర్చుకోవాలంటే బయటికెళ్ళినప్పుడు. అందుకని నేను వైజాగ్ ఎళ్ళినప్పుడు ప్యాంట్ షర్ట్ ఏసుకున్నాను. ఇక్కడికి తీసుకొద్దాం అనుకున్నాను. కానీ నాకు ఇంట్రెస్ట్ లేదనమాట. మొన్న వైజాగ్ అప్పుడు ఏసుకున్నాను కదా! ఇంకెటైనా ఎళ్ళినప్పుడు చూద్దాంలే అనేసి. అయితే నేనెళ్ళినప్పుడు పళ్ళు మాకైతే బట్టలు పెట్టాలనేసి అనుకుందండి. అంటే బయటికి షాపింగ్ తీసుకెళ్దాం అనుకుంటే మేము స్వీట్లు వచ్చేసిద్దని ఇంటికొచ్చాం గదా! ఇక్కడ డ్రెసెస్ అయితే చూస్తుందనమాట. ఈ డ్రెస్‌లొచ్చేసి ఒక్కొక్కటి 4000 ఉంది. బట్ మేము ట్రైలేయాలనుకున్నాం. కొనుక్కోటానికంటే నిజం చెప్తున్నా కొనుక్కోటానికైతే గాదు. బట్ ట్రైలేయాలన్న ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. ఎలా ఉంటాయి ఏంటి 4000 డ్రెస్సులు ఒంటి మీద ఏసుకొని చూద్దాము అన్నట్టుగా. అంటే ఇంత కాస్ట్‌లీ డ్రెసెస్, శారీస్ గూడా నేనెప్పుడు కట్టుకోలేదు. నా పెళ్ళప్పుడు అనుకుంటా పట్టు చీర కట్టుకున్నాను. అది ఒకటి. మళ్ళీ ఇప్పుడు ఈ డ్రెస్ ఏసుకుంటే అదొక ఫీలింగ్. వామ్మో! ఇంత కాస్ట్‌లీ డ్రెస్ ఏసుకున్నానా నేననేసి. ఇవి వచ్చేసి పళ్ళు వైజాగ్ ఎళ్ళినప్పుడు నీకు కామెంట్స్ వచ్చాయి కదరా! అది స్టిఫ్‌గుంది అందుకనే వచ్చాయి. నీకు లూజ్‌గా ఉండేటివి నేను కొనిపెడతాను అనేసి నాకు ఒక ప్యాంటు పైన టాప్ అయితే తీసుకుందనమాట. అంటే టాప్ అంటే అది కొంచెం పొడుగ్గా ఉంటుంది. టీ షర్ట్ లాగా ఉండదు. నెక్స్ట్ ఎప్పుడైనా ఎళ్ళినప్పుడు బయటకేసుకొని చూపిస్తానులెండి మీకు కూడా. ఇక్కడ వచ్చేసి 50% ఆఫ్ ఉందనేసి మేమైతే తీసుకుంటున్నామనమాట. పళ్ళు వచ్చేసి ఒక జగ్గినో అంటారంట. అదొకటి తీసుకుంది. తర్వాత నాకేమో కింద ప్యాంట్ అండ్ పైన టాప్ అయితే తీసుకుందనమాట. ఇంకా మిగిలినవి చూసాము. కొంచెం ఇంకా చూద్దామంటే అవి లేవు, సైజ్ లేవు అనేసి అంటున్నారండి. కొన్నిసార్లు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి కదా! అంటే వాళ్ళకెలా ఉందంటే నేను గమనించిన ప్రకారం వస్తున్నారు, వేసుకొని వెళ్తున్నారు అన్న ఫీలింగ్‌లో ఉంటున్నారు. కానీ నచ్చితే ఎవరైనా కొంటారు. నచ్చకపోతే మరి ఏసుకొని చూసి బాలేదనే కదా వెళ్ళేది. మరి అదే కదా ఆలోచన అనేసి పళ్ళు అంటుందనమాట. ఇక మేము బయటకొచ్చాం. మా వారు ఎంతసేపే రండే కాళ్ళు నొప్పొస్తున్నాయంటే, గురునాథ్ గారు కాళ్ళు నొప్పొస్తే మీరు కూర్చోండి ఆడవాళ్ళతో కొంచెం లేట్ అవుతుంది అనేసి చెప్తుంది పళ్ళు. ఇక ఇక్కడికొచ్చాక మేమైతే ఈ షాప్‌లోకి వెళ్తున్నామనమాట. మొత్తం కంప్లీట్‌గా చూసాక నా రివ్యూ అన్నది షేర్ చేసుకుంటాను అసలు లూలు మాల్ గురించి. ఇక నేను రాధా గారిని అడిగినప్పుడు ఒకటే చెప్పారు. "పారు లూలు మాల్ చాలా పెద్దగా ఉంటది. ఫ్రూట్స్ అవి ఉంటాయి. డిఫరెంట్‌గా చూసుకొని కొనుక్కొచ్చుకోమా. వీడియోస్‌కి నీకు హెల్ప్ అవుతుంది" అనేసి. ఇక ఇక్కడికొచ్చాక చాక్లెట్స్ అవన్నీ గూడా ఉన్నాయన్నమాట. పిల్లలకి తీసుకుందాం అనేసి చూస్తున్నాను. చాలా కాస్టే అనిపిచ్చాయి. అంటే లోపల ఉండే చాక్లెట్స్ వచ్చేసి ఒక 7, 8 ఉంటే బయట కాస్ట్ వచ్చేసి ₹150 అలా ఉన్నాయి. అంటే కొన్ని వర్తేనండి నిజం చెప్పాలంటే పర్లేదు. కానీ కొన్ని ఓకేగా ఉన్నాయి. అట్లయితే నేను తీసుకున్నాను కొన్ని చాక్లెట్స్ అన్నమాట. మీరు మళ్ళీ నన్ను అనకండి. ఎందుకంటే నాకు నిజంగా తెలియదు. తెలిసిన దాన్నే చెప్తాను వీడియోస్‌లో అయితే. ఇక్కడ వచ్చేసి చూస్తున్నాను ఈ చాక్లెట్స్ ఎన్నున్నాయి ఏంటి అని. 4, 5 ఉన్న చాక్లెట్స్ వచ్చేసి ఒక ₹50-60 ఉంది. అవి చిన్న చాక్లెట్స్ అన్నమాట. ₹5 చాక్లెట్స్ అంత సైజులో ఉండేటివి. అవి కాస్ట్ ఎక్కువే అనేసి మళ్ళీ ఆడ పెట్టేయటం ప్రతి ఒక్కటి అలా చూసుకుంటూ వస్తున్నాము. ఇక్కడికొచ్చాక డైరీ మిల్క్ తీసాను కదా! పళ్ళు షూట్ చేస్తుందనేసి, పళ్ళు ఇదిగో నాలా ఉంది నీకు ఇస్తున్నాను తీసుకో అబ్బా అనేసి చెప్పాను. ఏమే అవి 2 తీసుకుంటావా ఏంటి అనేసి చెప్తుందనమాట. తీసుకోరా అంటే నాకు చాక్లెట్స్ ఏమొద్దు. నేను ఈ మధ్య స్వీట్స్ తినటం, చాక్లెట్స్ తినటం మానేశాను అని చెప్తుంది పళ్ళు. తర్వాత వీడియో కోసం అయితే తీసుకుంటానబ్బా ఆడ పెట్టేసేయి అని చెప్తుంది. తర్వాత ఇక్కడ ఫిషెస్ అయితే ప్లాస్టిక్ డబ్బాలో పోసి ఉంచారండి. ఒక్కటే ఉంటదనమాట. కింద రాళ్ళున్నాయి. పైన ఫిష్ ఒకటి తిరుగుతా ఉంది. భలే చూడటానికి డిఫరెంట్‌గా అయితే ఉన్నాయన్నమాట. కలర్‌ఫుల్‌గా అనిపిచ్చాయి. ఆ లైటింగ్‌లో గూడా క్యూట్‌గా. ఇదేంటి కదలట్లేదు చచ్చిపోయిందా ఏంటని నేను తిప్పుతుంటే మా వారు అంటున్నారు, "అదేం చచ్చిపోలేదు నటిస్తుంది" అనేసి చెప్తున్నారనమాట. నిజంగా అండి కొన్ని ఫిషెస్ అలాగే నటిస్తున్నాయి. అలాగే చూసుకుంటుంటే మనం చాలా సేపు కదిలిచ్చినా కదలట్లే అనమాట. ఇక అవన్నీ చూసిన తర్వాత ఈ ఫిష్‌లు అవన్నీ గూడా చూపిస్తున్నాను. ఇక్కడికొచ్చేసరికి ఒక రకమైన వాసన స్టార్ట్ అయిపోయిందనమాట. స్మెల్ బాగా వచ్చేసింది. కానీ పెద్ద ఫిష్‌లు 5 కేజీలు, 10 కేజీలు గూడా ఉన్నాయి. అవే చూపిస్తున్నాను ఇక్కడ. మొత్తం గూడా ఐస్‌లో పెట్టుంచారు. ఏంటో చిన్నయి గూడా ఉన్నాయండి. ఇవి కొరియా వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకున్నారా ఏంటి అనిపిచ్చింది మాకైతే. ఇక తర్వాత వచ్చేసి కూరగాయల సెక్షన్‌కెళ్ళొచ్చాము. ఎన్ని కూరగాయలున్నాయో, ఎన్ని దుంపలు అవన్నీ చూసేసరికి భలేగా అనిపిచ్చిందనమాట.
ఇక్కడ వచ్చేసి ఫుడ్ సెక్షన్ ఉంది, మేము అది కూడా చూసాము. ఇక చూడండి, ఇక్కడ చాలా రకాలు నాకు తెలిసినవి ఉన్నాయి, తెలియనివి కూడా ఉన్నాయి అన్నమాట. పెండ్లం అంటారు అవి, తర్వాత గనుసుగడ్డలు, నాకు తెలిసినవి కొన్ని బీట్రూట్, ఉల్లిపాయలు, ఎల్లిపాయలు, అల్లము, ఇక ఇది వచ్చేసి కందగడ్డ అన్నమాట. కందగడ్డ వచ్చి 2 కేజీలు 3 కేజీలు ఉండిద్ది. ఇది పెండ్లమేనా అండి అనేది మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇవి వచ్చేసి శామదుంపలు అన్నమాట. వంకాయలు ఇన్ని రకాలు ఉంటాయా అని నాకు అప్పుడే తెలిసింది. అంటే తెలుపు వంకాయ, నలుపు వంకాయ అలా కదా. ఇక్కడైతే 4-5 రకాల వంకాయలు అయితే ఉన్నాయి. ఫుడ్ ఐటమ్స్ లోకి వచ్చిన తర్వాత నేను పళ్ళు ఎక్స్పైరీ డేట్ చూసి ఎన్ని రోజులు ఉండిద్ది ఏంటి అని చూసుకొని తీసుకున్నాం అన్నమాట. అయితే కొన్ని ఐటమ్స్ అయితే నెక్స్ట్ డేకే అయిపోతుంది. ఇక నేను ఇంటికి తీసుకెళ్ళేటప్పుడు అది తిన్న ఫీలింగ్ కూడా ఉండదు. మళ్ళీ అదిగాక రేపటికే అయిపోతుందంటే టేస్ట్ కూడా అంతేం బాగోదులే అనేసి మేము కొన్ని పక్కన పెట్టేసాం. కొంచెం ఒక 1 వీక్ ఉన్నాయేమో చూసి తీసుకున్నాము. ఇక్కడ చెప్తుంది పళ్ళు, ఆ రోజు మంగళవారం అయ్యేసరికి పళ్ళు ఏంటంటే కేక్ అలాంటివి తినదు, నాన్ వెజ్ ఏం తినదు అనమాట. మాకు నిజం చెప్పాలంటే నాన్ వెజ్ ఐటమ్స్ తినే ఇంట్రెస్ట్ కూడా లేదు. ఈ పేస్ట్రీ తీసుకోరా, ఇది తీసుకోరా అని చెప్తుంది. నేనేమో ఇక్కడ సిట్టింగ్ ఉంటే కూర్చొని తినొచ్చు, కానీ అది మోసుకొని పోయి పైన ఏరియాలో తినాలి అంటే గనక అది ఎలా అవుతుంది చెప్పండి, మొత్తం అతుక్కుపోయినట్టు అట్లా అవుతుంది. నేను ఈ బాక్స్ ఎంత ఉండిద్దో అని చూస్తే అది 250 ఏమో ఉందన్నమాట. మళ్ళీ అరవకుండా చూసి ఆడబెట్టేశాను. ఇక్కడ వచ్చేసి పళ్ళు శ్రీ కోసం తీసుకుందామని ఫుడ్ ఐటమ్స్ అన్ని నార్మల్గా చిప్స్ అలాంటివి ఉంటాయి కదా, అవి అయితే చెక్ చేస్తుంది అనమాట. ఇక ఇక్కడ వచ్చేసి స్వీట్లు కూడా చాలా రకాలు ఉన్నాయని నేను ముందు టెంప్ట్ అయింది స్వీట్లను చూసి. నిజం చెప్పాలంటే స్వీట్లు అంటే నాకు చాలా ఇష్టము, అస్సలు సిగ్గే లేదు నాకు అనిపించింది ఒక్కొక్కసారి. మళ్ళీ వెయిట్ లాస్ అంట, నీ మొహానికి అంత అవసరమా, మళ్ళీ ఖచ్చితంగా పెరుగుతావు నువ్వు అనేసి అనుకుంటూ ఉంటాను. ఇప్పుడు ప్రజెంట్ ఎంత ఉన్నాను అనేసి అడుగుతున్నారు కదా, 64.500 గ్రామ్స్ అండి నేను వెయిట్ లాస్ ని స్టాప్ చేసినప్పటికి. ఇప్పుడు నా వెయిట్ 64 సమ్ గ్రామ్స్ లోనే తిరుగుతున్నాను అనమాట. అట్లుంటది మన వ్యవహారం. ఎందుకంటే కొంచెం మేనేజ్ చేయటం కూడా నాకు వచ్చు, అట్లనే ఇష్టమైన ఫుడ్ ని అవాయిడ్ చేయటం అన్నా కొంచెం కష్టమే కదా. ఇప్పుడు ఎక్కువ తిన్నాను అనుకోండి, ఈ రోజు ఉదయం పూట నైట్ తినటం మానేస్తాను. సో దానివల్ల బ్యాలెన్స్ అయిపోద్ది క్యాలరీస్ అన్నం అనమాట మన బాడీలో. ఇంకా మనం వాటర్ తీసుకోవడాన్ని చూసుకుంటూ జాగ్రత్తగా ఇది చేసుకోవాలి. ఇప్పటికీ నేను మామిడికాయ సీజన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటికీ మెయింటెనెన్స్ డైట్ లోనే ఉన్నాను. ఇంకా స్టార్ట్ చేస్తాను, ఇంకొక ప్లేస్ కి వెళ్ళేది ఉంది, అది కూడా కంప్లీట్ అయిన తర్వాత తొందరలోనే అప్డేట్ ఇవ్వబోతున్నాను. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో అది కూడా కంప్లీట్ అయిన తర్వాత నేను మళ్ళీ స్టార్ట్ చేసి నా గోల్ కి నేను రీచ్ అవుతాను అనమాట. రాధా గారు పళ్ళు అయితే చేస్తే ఊకొనని తిట్టేస్తున్నారు. అదిగో మొన్న మనం వచ్చేటప్పుడు బస్సులో కేక్ చూసాం కదా, అదే కేక్ అనమాట. ఇది చాలా రకాల కేకులు ఉన్నాయండి, కాస్ట్ కూడా రీజనబుల్ అనిపిస్తుంది. డోనర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ సాఫ్ట్ డోనర్స్ తీసుకున్నాను అండ్ చాక్లెట్ డోనర్స్ తీసుకున్నాను. చాక్లెట్ డోనర్స్ వచ్చేసి కొంచెం హార్డ్ గా అనిపించాయి. సాఫ్ట్ డోనర్స్ స్వీటీకి తీసుకున్నాను, తర్వాత స్ట్రీకి తీసుకున్నాను అండ్ కేక్ స్ట్రీకి ఒకటి తీసుకున్నాను అనమాట. స్వీటీకి డోనర్స్ కూడా మరీ తీపుండమేమో అనుకున్నాను, ఎందుకంటే జలుబు చేసింది తెలుసు కదా. కేక్ తీసుకోవడానికి చాక్లెట్స్ తీసుకోవడానికి మెయిన్ రీజనే అదండి స్వీటీకి. మళ్ళీ జలుబు ఎక్కువైంది అనుకోండి, రాధా గారికి ఇబ్బంది అవుతుందిగా ఎంత లేదన్నా అనేసి ఇక్కడ డోనట్స్ అవి నార్మల్గా ఉన్నవి, స్వీట్ తక్కువ ఉంటాయేమో అన్నట్లుగా అయితే తీసుకున్నాను. కేకులు చూశాను, అంటే బ్రౌన్ కేక్ అలాంటివి ఉన్నాయి కదా, చాక్లెట్ కేక్ అలాంటివి. స్వీట్ తక్కువగా ఉంటాయి అంటే పళ్ళు అంది, అలా ఎందుకు ఉంటాయి అబ్బా అమ్మాయి కొంచెం ఎక్కువగానే ఉంటాయి అనేసరికి మళ్ళీ వాటిని కామ్ అయిపోయాను. ఇక్కడ స్వీట్లు చూస్తున్నాం, స్వీట్ పిచ్చిదాన్ని కదా నేను, పెట్టించుకున్నా ఎక్కడ తింటామని క్వశ్చనేనండి. ఇక్కడ నాకు అదొక్కటే చాలా చిరాగ్గా అనిపించింది. ఎందుకంటే తీసుకొని మళ్ళీ బిల్ పాయింట్కి వెళ్ళి ఇంటికి తీసుకుపోవటమే, అక్కడ తినడానికి వీల్లేదు. ఇలాంటి డబ్బాలు అనుకోండి సరే నేను యాక్సెప్ట్ చేస్తాను, ఇలాంటి స్వీట్లు కూడా అనమాట. ఒకవేళ ఐస్ క్రీమ్ తిన్నా కానీ అది ఇంటికే, ఐస్ క్రీమ్ ఉన్న సలాడ్స్ ఉన్నా ఏమున్నా ఇంటికి తీసుకుపోవడం తప్ప ఆడ ఏమి తినడానికి అస్సలు ప్లేస్ లేదు. అదొక్కటి నాకు ఇదిగా అనిపించింది. తర్వాత లూలు హైపర్ మార్కెట్ అనేసి ఒక బోర్డు ఉంటే అక్కడ పళ్ళు నేనైతే కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే దిగామన్నమాట. అక్కడ దిగుదామని అనుకున్నాను, వాళ్ళు ఉన్నారు కదా అని స్టాప్ అయిపోయాను అనమాట. ఇక మా వారేమో నేను సింగిల్గా తీస్తాను అట్లుండు అనేసి అయితే చెప్పారు.
అసలు ఈ ఈ డ్రెస్ వచ్చేసి నాకు ఎల్ సైజ్ అండి. చక్కగా ఇంకొక కుట్టు పడిందనమాట. ఎల్ సైజ్ అయితే నాకు అసలు కుట్లేయించకుండా ఫిట్‌గా సరిపోతాయి. బట్ అలాంటిది ఇంకొక కుట్టు పడిందంటే, పర్లేదు పార్వతి నువ్వు తగ్గావని అప్పుడప్పుడు కాన్ఫిడెంట్ పెరిగి ఇంకా తగ్గాలి అన్న ఫీలింగ్ పెరుగుతుందనమాట. ఇక్కడ కూడా ఫోటో అయితే దిగానండి. మీరు లూలు మాల్ విజిట్ చేశారా? మీరు హైదరాబాద్‌లోనే ఉంటారా? వెళ్తే గనక కామెంట్ చేయండి. మీకెలా అనిపించిందో మీ ఎక్స్‌పీరియన్స్‌ని కూడా కామెంట్‌లో అయితే చెప్పండనమాట. నా ఎక్స్‌పీరియన్స్‌ని నేనైతే ఫుల్‌గా చూసిన తర్వాత ఈ వీడియో లాస్ట్‌లో అయితే చెప్తానండి. ఇక్కడ వచ్చేసి పళ్ళుని కూడా కొన్ని వీడియోస్ అయితే దింపుతున్నాననమాట. పల్లు అంటే ఎవరు అని అడుగుతున్నారుగా. పల్లు వచ్చేసి నాకు ఫ్రెండ్ అండి. సో, రాధా గారు, పల్లు వీళ్ళందరూ నాకు యూట్యూబ్ ద్వారా పరిచయం అయినోళ్ళే. కో యూట్యూబర్స్ అని చెప్పొచ్చు. నాతో పాటు వీళ్ళు అవుతూ ఉండి కొంచెం వీళ్ళేమో స్టాప్ చేశారు. నేను కంటిన్యూ అయ్యాననమాట. ఇక లూలు మాల్ అన్నది చాలా పెద్దదండి. మొత్తం 4 స్టేర్‌లు అయితే లూలు మాల్‌లో ఉంటాయి. 2 స్టేర్‌లు వచ్చేసి బట్టలు అండ్ షాపింగ్ సంబంధించినవి అంటే గ్రోసరీస్ గానీ ఏవైనా అలా ఉంటాయన్నమాట. మూడో స్టేర్‌లో వచ్చేసి మొత్తం ఫుడ్ ఐటమ్స్, 4గో స్టేర్‌లో వచ్చేసి మొత్తం గేమింగ్ అన్నమాట. సో, ఇలా 4 స్టేర్‌లు అయితే ఉంటాయి. ఇక్కడ వచ్చేసి ఏమంటారు, మేము అది ఎక్కినప్పుడు డ్రెస్ పడిపోయిందండి. నాకు భయమేసేసింది ఇరుక్కుపోద్దేమో అనేసి. నేను అదొకటి పైకి పట్టుకొని ఎక్కాల్సి వస్తుందనమాట. లాంగ్ డ్రెస్‌లు ఏసుకెళ్ళినా, శారీస్ ఏసుకెళ్ళినా కొంచెం మనం ఇలాంటివి ఎక్కినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండండి. ఎందుకంటే వీడియోస్, మనం ఫోటోస్ చూస్తున్నాం గదా! మనకి ఎలా ఉంటదంటే మైండ్‌లో ఒక చెదపురుగు లాంటిది ఉండిద్ది. అమ్మో! జరిగిద్దేమో అన్న భయం ఉంటది చూసారా? సో, అట్లా నాకు అవి చూసినప్పుడు అలాగ మనకు గూడా జరిగిద్దేమో అన్న భయపడుతూ ఉంటాను. నా మైండ్‌లో అలా ఎళ్ళిపోతూ ఉంటదనమాట. ఇక్కడ వచ్చి జ్యువెలరీ ఐటెమ్స్ 1 గ్రామ్ గోల్డ్‌యి ఉంటే చూస్తున్నాను. చెవులియి వచ్చేసి 800 రూపీస్ అంట. అవి ఆఫ్ రేట్ పడ్డ రూ. 400 అంట బావ అనేసి చెప్తున్నాననమాట. ఆ శారీలో ఒకటి నాది పళ్ళు, ఒకటి నీది అని చెప్తున్నాను తనకి. ఇక మేమేంటంటే బ్యాగ్స్, సూట్ కేస్‌లు అలాంటివి ఏమైనా చూద్దాం అనుకున్నామండి. ఆఫ్ రేట్ లెక్క ఉన్నాయి. ఒక్కొక్కటి 40,000, 20,000, 15,000 ఆ రేంజ్‌లో ఉన్నాయి గానీ మన బడ్జెట్‌లో వచ్చేటట్టు ఒక 400, 500 రేంజ్‌లో బ్యాగులు ఏం లేవు అన్నమాట. తర్వాత సూట్ కేస్ అయినా 2,000 అయినా తీసుకుందాం అనుకున్నాం గానీ అసలు లేవు. ఎందుకంటే ఒక మంచి క్వాలిటీది తీసుకుంటే పారు నీకు ఎక్కువ మనీకొచ్చిద్దని అంది పల్లు. అట్లకేం లేవన్నమాట. సర్లే అనేసి మేమైతే వేరే సూట్ కేసులు అవన్నీ ఉన్న మాల్‌లోకైతే వెళ్ళామండి. వెళ్ళి అసలు చూద్దాము ఏదెట్లుంటదో అనేసి అయితే అనుకున్నామన్నమాట. ఇక్కడొచ్చేసి మేము థర్డ్ ఫ్లోర్‌కైతే వెళ్తున్నాము. చూస్తున్నారు గదా! మొత్తం గూడా పిల్లలకి సంబంధించినయి గూడా ఉన్నాయండి. ఈ థర్డ్ ఫ్లోర్ మొత్తం ఫుడ్ ఐటెమ్సే అన్నమాట. మేము కొన్ని కింద తీసుకున్నాం గదా! అవన్నీ మరి తినాలి గదా! కొంచెం బొజ్జ నింపుకుంటేనే మళ్ళీ తిరగగలిగే ఇదుంటది. నాకు తెలిసినంత వరకు గూడా చాలామంది దీన్ని విజిట్ జేసినప్పుడు ఒకటే ఫీలింగు, గ్రోసరీస్ అండ్ కొన్ని చెప్తున్నానండి. ఏమంటారు, బట్టల విషయంలో గూడా కింద మాల్‌లో అయితే మేమెళ్ళాం గదా! అదైతే ది బెస్ట్ అనే చెప్పొచ్చు. ఆఫ్‌లున్నాయి గాబట్టి చాలా బెటరు. అవే పై మాల్‌లోకొచ్చిన తర్వాత మేము కొన్నిటికెళ్ళాము. కాస్ట్ అసలుకి ఆఫ్‌లు అసలు లెవ్వన్నమాట. తర్వాత వచ్చేసి ఏంటి మరి క్వాలిటీ డిఫరెన్స్ ఉంటదా లేదా అన్నదైతే నాకు తెలియదు. బట్ కింద మాల్‌లో కొనుక్కోవటం చాలా బెటర్ అని అయితే నాకు అనిపించింది. పై మాల్స్ దాకా వచ్చి మీరు బట్టలు షాపింగ్ చేశారంటే అది మీకు నచ్చితే తప్ప, లేకపోతే కింద మాల్‌ని ఒకసారి చెక్ చేసుకోవటం బెటరు. ఆఫర్స్ ఉన్నప్పుడు ఎందుకు మిస్ చేసుకోవటం, డబ్బులు వేస్ట్ చేసుకోవటం, అందుకనే చెప్తున్నాననమాట. ఇది వచ్చేసి నేను చికెన్ పిజ్జా తీసుకున్నాను. ఎప్పుడు నా మొహానికి తిన్నది లేదు, ఏదో ట్రై చేద్దామంటే ఇది చికెన్ పిజ్జా కాదు యాక్చువల్లీ. బ్రెడ్ ముక్క మీద అన్ని కూరగాయలు, తర్వాత వచ్చేసి దాని మీద చీజ్ వేసేసి పెట్టిండు. అది కాలిన కూడా కాలినట్లేదు. కిందేమో అంతా బ్రెడ్ పచ్చిగా తగులుతుంది. మొత్తం కూడా ఏదో పచ్చి పచ్చిగానే ఉన్నాయండి. అవి కూడా అంతేం టేస్ట్ అనిపించలేదు. ఇది 70 రూపీసే ఏమో పడింది. నేను మా వారు ఇద్దరం తిందామని తీసుకుంటే ఆయన ఒక్క ముక్క ఇలా తిని ఇక వద్దులే కానీ నీ పన్ను చూసుకో అనేసి చెప్పారనమాట. 70 రూపీస్ గదా! ఇక మనం పారేయలేక, తినలేక పచ్చివాసన వస్తున్నాయండి నిజం చెప్పాలంటే. అవి ఇంకా కుక్ చేయాల్సిందేమో, చెయ్యలేదో మరి ఏం జరిగిందో తెలియదు. లేకపోతే ఇట్టే చచ్చిద్దో, మరి నేనెప్పుడు తినలేదు గదా! అది నా కర్మ. అట్లుందనమాట. ఇక పల్లు అంటుంది, లేదురా బయట ఈ టేస్ట్‌లుండవు, బావుంటాయి. స్పెషల్‌గా పిజ్జా హంట్ అని అలా ఉంటాయి చూసినావా, అక్కడికెళ్ళి నువ్వు ట్రై చేయాలి, ఇలాంటివి ట్రై చేయాలంటే ఇక్కడ సెట్ అవ్వవు అనేసి చెప్తుంది. ఇదొచ్చేసి ఏదో మా ఆయన తెచ్చుకున్నారు. మేము తెచ్చినయి ఏమి ఆయనకొద్దంట.
అంట. ఆయనే స్పెషల్‌గా ఎళ్లి ఒక 2 డ్రింక్స్ తీసుకొచ్చారు. ఒకటి పల్లు నేను షేర్ చేసుకున్నాం. ఒకటి ఆయన తాగారనమాట. ఇదేదో స్వీట్ లెక్క ఉందండి. ఇదే తింటున్నాము. లోపల మొత్తం కస్టర్డ్ క్రీమ్ అన్నమాట. పైన బ్రెడ్ ఉంది. పైన ఒక పీసు కింద ఒక పీసు. దాంట్లో వచ్చేసి మనకి టేస్ట్ ఆ బ్రెడ్‌కి ఆ కస్టర్డ్ తగిలితేనే టేస్ట్ బాగుంది. లేకపోతే పచ్చి బ్రెడ్ తిన్నట్టే అనిపిస్తుంది అనమాట. పల్లు అయితే నాకు వద్దంది. హాఫ్ తినరా టేస్ట్ చెయ్యి నీకు తెలుస్తది అనేసి హాఫ్ ఇచ్చాను. తను తింటుంది. సేమ్ తనకి అదే ఫీలింగ్ అనమాట. ఫుడ్ ఐటమ్స్ అయితే మేము కింద తీసుకున్న దానికంటే పైకొచ్చినప్పుడు తీసుకుంటేనే బాగుండేదేమో అనిపించింది. కక్కుర్తి అస్సలు పడకూడదండి. కొంచెం మనం తెలుసుకొని జాగ్రత్తగా తీసుకోవాలనిపించింది. అందరికి అనిపించిద్ది అని నేను అన్నాను గానీ బట్ నాకు అనిపించినయే చెప్తా మీకు. ఇక్కడ వచ్చేసి అది కంప్లీట్ అయ్యాక మేము ప్లాన్ చేసుకుంటున్నాం. పైకెళ్దామేరా ఏంటి అనేసి. ఈ మిషన్ అంతా కూడా మనకి ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారనమాట. అటు ఇటు తిప్పుకుంటా చెత్త చెదారం అన్నది మొత్తం కూడా క్లీన్ చేసుకుంటూ ఉన్నారు ఎప్పటికప్పుడు అండి. ఒక పక్క ఇప్పుడు చేస్తారు కదా, మళ్ళీ నెక్స్ట్ పక్క ఒక మనిషి 2 మనుషులు దానికే అన్నమాట. అది తిప్పుకుంటా క్లీన్ చేయటానికే. ఇది నేను ఎక్కడ చూసానంటే విజయవాడ బస్ స్టాండ్ లో చూసానన్నమాట. ఒక బండిలాగా ఉండిద్ది, నడుపుకుంటూ వెళ్తారు. అది క్లీనింగ్ చేసుకుంటూ వచ్చేది కదా. మాల్లో ఫుడ్ కోర్ట్లో చూడటం అయితే నేను ఇదే ఫస్ట్ టైం. అంతకుముందు వెళ్ళాను కొన్ని మాల్స్కి వచ్చినప్పుడు హైదరాబాద్ కానీ బట్ నాకు ఎక్కడ కనిపించలేదు. కానీ ఈ మాల్లోనే కనిపించింది అనమాట. చాలా మంది అండి మరి సాఫ్ట్వేర్లో ఏమో చాలా మంది వచ్చి కూర్చొని ఫుడ్ తినుకుంటూ వీళ్ళు వర్క్ కూడా చేసుకుంటున్నారు. నాకు మిగిలిన ఏరియాల్లో అయితే జనం కనపడ్డది కొంచెం అట్టా ఇట్టానే కానీ ఫుడ్ కోర్ట్ ఏరియాలో మాత్రం చాలా మంది ఉన్నారు. బెంచెసే ఖాళీగా లేవు చెప్పాలంటే. ఫుల్గా ఉన్నారనమాట. మరి వాళ్ళు ఒకవేళ ఇక్కడికి వచ్చి వర్క్ చేసుకుంటూ ఫుడ్ తినుకుంటూ అలా ఉన్నారా లేకపోతే ఏంది అన్నదైతే మనకు ఐడియా లేదు. ఇక్కడ వచ్చేసి మేము చెప్పాము మా వారికి పైకి వెళ్దాము, గేమింగ్ యాడ్ ఉంది కదా అక్కడికి వెళ్దాము అనేసి అయితే చెప్పాను అనమాట. ఆయన ఏమన్నారంటే నేను రాలేను, కాళ్ళ నొప్పులు బాగా వస్తున్నాయి, నిన్నటి నుంచి ఆ తిరుగుడు సరిపోతుంది వచ్చిన రోజు కాడ నుంచి. సరే నువ్వైతే వెళ్ళిరా, నేను ఇక్కడ కూర్చొని కొంచెం రిలాక్స్ అవుతాను, తర్వాత వెళ్దాము అనేసి అయితే చెప్పారనమాట. నేను పల్లు అయితే స్టార్ట్ అయ్యామండి. ఇక్కడ వచ్చేసి మాకు అర్థం కాలేదు, దీన్ని ఎక్కి వెళ్దామా అంటేనేమో కొంచెం క్రాస్కుంటే నడుచుకుంటూ వెళ్ళొచ్చు అంట దీని మీద. కానీ నాకు అర్థం కాలేదు. మళ్ళీ అందరు చూసి మనల్నే నవ్వుతారులే, పారు వద్దులే పా అటు ఎటు ఉందో అది చూసుకొని పైకి ఎక్కి వెళ్దాంలే అనేసి మేమైతే వచ్చామన్నమాట. ఇక్కడ కామెడీ ఏంటంటే మేము అంతా తిరిగి చూసిన తర్వాత మాకు అసలు లిఫ్ట్లు ఎక్కడ ఉన్నాయి, తర్వాత ఇవి ఎక్కడ ఉన్నాయి ఏంటి అన్నది కన్ఫ్యూజ్ అనమాట. ఫస్ట్ చూసేటప్పుడు బాగానే అర్థమవుతుంది, అక్కడికి వెళ్తే మనం ఎక్కి వెళ్ళొచ్చు దిగి వెళ్ళొచ్చు అని. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత అది పైకి వెళ్ళేదో కిందకి వెళ్ళేదో అట్లుంటుంది అనమాట. ఇక్కడ చాలా రకాల ఫుడ్ కోర్ట్లు అయితే ఉన్నాయండి. మేమైతే పైకి వచ్చేసామన్నమాట గేమింగ్ దాని దగ్గరికి. కొంచెం గేమ్స్ అవన్నీ కూడా చూద్దాము అనేసి. అదిగాక పల్లు రావటం ఫస్ట్ టైం కాబట్టి తను కూడా ఇవన్నీ చూసి బాబుతో ఆడించవచ్చు. ఈసారి నేను వస్తే ఆడటానికి సరిపోతుంది. ఎందుకంటే అంజన్ అన్నయ్యకి వచ్చేసి మొత్తం వర్క్ హెవీ అవుతుంది కదా, తను స్పెండ్ చేయాలి అంటే కొంచెం కష్టం అవుతుంది. సండేనే కదా తను రెస్ట్ తీసుకున్నా కానీ అనేసి అయితే అన్నమాట. ఇక్కడికి వచ్చి చూస్తుంటే ప్రతిదీ చూసినప్పుడు పల్లు అంటుంది ఏం లేదు నా కార్డు ఇక్కడికి వస్తే సగం అయిపోతుందేమో అనేసి. మొత్తం కూడా అన్ని గేమ్సేనండి. పిల్లలు చూస్తే అసలు కాగుతారా, అఖిలేష్ శ్రీ ఒకే మాదిరి అనమాట. ఏది చూసినా మేము ఆడాలి ఇది చేయాలి అన్న ఫీలింగ్ లో అయితే ఉంటాడు. ఇక్కడ వచ్చేసి ఫుడ్ కోర్ట్ కూడా ఒకటి ఉంది. ఆడి అలసిపోయారనుకో మీరు వెళ్ళి చక్కగా తినేసేయచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి పల్లు అంటుంది మనం ఏదైనా ఆడదామా, ఒక కార్డు తీసుకుందామా అంటే ఎంత కార్డు అడిగిరా అని చెప్తున్నా అనమాట నేను. అంటే 500 రూపీస్ అంట, ఒక మెంబరే ఆడాలంట, ఒక 2 గేమ్స్ ఆడాలా 3 గేమ్స్ ఏదో చెప్తుందండి పల్లు. ఏందే అంత వద్దులేరా అనేసి నేను చెప్పాను. కావాలంటే నువ్వు ఆడరా అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు, నీకేమైనా ఒకవేళ వచ్చాము కదా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పు ఆడదాము అనేసి అంటుంది. ఇక్కడ మాకు ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా ఖాళీగా ఉన్నట్టు ఆడటంలో తప్పలేదు కదా. ఏదో రన్ అవుతుంటే దాన్ని ఏదో మేమే ఆడుతున్నట్టు బిల్డప్ ఇస్తున్నాం అనమాట. ఎప్పటికప్పుడు చూపిస్తుంది అది, మీరు డబ్బులు కట్టండి అప్పుడే ఆడగలరు అని చెప్తుంది. కానీ మేము ఏం పట్టించుకోకుండా అక్కడ జరిగే సిచ్యువేషన్ని బేస్ చేసుకొని నేనైతే స్టీరింగ్ తెగ తిప్పేస్తున్నాను. నిజంగా నా చేతికి కారు వస్తే ఆ కారు స్టీరింగ్ ఊడి నా చేతిలోకి వచ్చిద్దంట. పల్లు చెప్తుంది ఆ స్టీరింగ్ ఎందుకే బాబు అడ తిప్పుతున్నావు అనేసి.
ఇక అలా కాసేపు ఆ గేమ్ ఆడాక బోర్ కొట్టేసింది. గేమ్ ఆడావా? ఏం గేమ్ ఆడావా అని అడగకండి. ఇక ఇక్కడ వచ్చేసి ఇవన్నీ చాలా డిఫరెంట్‌గా ఉన్నాయండి. నిజంగా గేమింగ్ దాంట్లోకొస్తే మీ పిల్లల మటికి మీకు చాలా బిల్ చేస్తారు నాకైతే అనిపించింది. కానీ వాళ్ళకి ఇలాంటి గేమ్స్ కంటే నేను ఫిజికల్ గేమ్స్‌కే ఇంట్రెస్ట్ ఎక్కువ పెడతాను. కొన్ని చూడటం కరెక్టే గానీ అన్నీ ఎక్కి చూడాలి, అన్నీ ఆడాలి అంటే గనక తప్పకుండా మీకు 3, 4 వేలు పైన గేమింగ్‌కే అయిపోద్దనమాట. ఇదేదో భలేగుంది పల్లు, ఇది నేను ఎక్కుతాను వీడియో తీరా అని అయితే చెప్తున్నారనమాట. ఇక ఇక్కడ వచ్చేసి మేము కిందకి బ్యాగులు చూడటానికైతే వచ్చామండి. ఈ బ్యాగులన్నిటిని కూడా చూస్తున్నాం నేను, పల్లు. ఎందుకంటే ఒక సూట్ కేస్ టైపు ట్రావెలింగ్‌కి తీసుకొని వెళ్ళేది కావాలి. ఒక 5, 6 జతలు పట్టేటట్టు చూడరా, ఒక 2000, 3000 అయినా తీసుకుందాము, మంచిదైతే క్వాలిటీ అని చెప్పాను. తీరా చూస్తే 27,000 ఉందంట. అది వచ్చేసి డిస్కౌంట్ అన్నది పోను 20,000కి వస్తుందని చెప్పింది. 20,000 ఎక్కడ, 2, 3 వేలు ఎక్కడ, అరవకుండా బదా అనేసి మా వారు అన్నారనమాట. ఇక ఇక్కడికి వచ్చాక నేను మైకులు చాలా మందిని అడిగాను, మైకులు ఉన్నాయా, మంచి మైకులు ఉంటే తీసుకుందాము అనేసి. ల్యాప్టాప్లు చూస్తున్నాను అనమాట. ల్యాప్టాప్లు ఇక్కడ 40,000 కాడ నుంచి అట్లున్నాయి అనమాట కాస్ట్లు వచ్చి. ఇక అవి కాసేపు అయితే చూశాను. కానీ ల్యాప్టాప్ తీసుకున్నా నాకు వేస్టే. అలా కాదు, ఒక మంచి కెమెరా తీసుకోవాలి పల్లు నేను. ఈ సెల్లులు ప్రతిసారి వాడాలంటే ఇదవుతున్నాయిరా. ఒక 40,000లో ఒక కెమెరా తీసుకొని మొబైల్ కనెక్ట్ చేసుకొని వీడియో ఎడిట్ చేసుకునేటట్టు ఉండాలి అనేసి చెప్తున్నాను అనమాట. చూద్దాము, ఏమైనా ఆఫర్స్ వచ్చినప్పుడు అయితే నీకు హెల్ప్ అవుతుంది అది ఇది అనేసి పల్లు చెప్తుంది. ఇక నేను ఇక్కడ వచ్చేసి కెమెరాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే, అంటే కాస్ట్లో అవన్నీ ఉంటాయి కదా, వాటి గురించి చెప్తుంటే ఇద్దరం చూస్తున్నాం అనమాట. ఇక్కడ కాస్ట్ వచ్చేసి మనకు పైన పెట్టే ఉందండి. అవన్నీ కూడా సోనీ కంపెనీకి సంబంధించినవో లేకపోతే ఇంకేదో కంపెనీ అనమాట. అది చూపిస్తుంది పల్లు, ఇది ఇంత ఉందిరా, ఇది ఇంత ఉందిరా అనేసి చెప్తుంది అనమాట. ఈ ఫ్రిడ్జ్ భలేగుంది పల్లు, తీసుకుంటావా అంటే, అవునరా మా ఫ్రిడ్జ్ చిన్నది అయిపోయింది, పట్టట్లేదు, కానీ నేను ఇలాంటి ఫ్రిడ్జ్ తీసుకోను, అదిగో ఆ ఫ్రిడ్జ్లు తీసుకుంటాను చూడని చూపిస్తుంది అనమాట. అవి రాధా గారి వాళ్ళ ఇంట్లో చూసారా 4 డోర్స్ ఉన్నవి, అవి తీసుకుంటాను నేను ఎప్పటికైనా కొంచెం సేవింగ్ చేసుకొని అని అయితే చెప్తుంది. ఎందుకురా అది అంటే, ఇప్పుడు ట్రెండ్లో ఉన్నాయి అవైతేనే పారు, హెల్ప్ అవుతాయి మనకి. తర్వాత ఇంకా 1-2 ఇయర్స్ గడిచిపోయిన తర్వాత అయినా మళ్ళీ అవి ట్రెండ్లోకి వస్తాయి కొంచెం ఈ డోర్స్ కంటే కూడా అనేసి చెప్తుంది అనమాట. మా వారిని బ్యాగ్ చూడమంటే వెళ్ళి ఒక్కొక్కటి 2,000 ఉంది. ఇప్పుడు అవసరమా, బయట చార్మినార్లో కొనుక్కున్నా పోయిద్దేమో అనిపిస్తుంది అలాంటి అనేసి అంటే, నేను అంటున్నాను క్వాలిటీ కూడా ఇంపార్టెంటేగా బాబా అంటే, నిజం చెప్పానా, క్వాలిటీ నాకు ఏం అనిపించట్లేదు, అందుకే ఈ మాట చెప్తున్నా అంటున్నారు. ఇక్కడికి వచ్చేసి నేనైతే లెగ్గిన్స్ ఒక 2 తీసుకున్నాను, వైట్, రెడ్ అన్నమాట. ఇవన్నీ బట్టల షాప్లే అండి. కిందకి వచ్చేసాం మేము. ఇక 99 బజార్ ఉంటది పారు, అది విజిట్ చెయ్యి బాగుంటది అని చెప్తే మేము వచ్చామన్నమాట. కిందకి ఇక మూలకు ఉంటదండి. ఇక ఇక్కడ వచ్చేసి కల్కి పోస్టర్ ఉంటే, మన ప్రభాస్ గారిని చూస్తే ఎంత క్యూట్గా ఉన్నారు, హ్యాండ్సమ్ గా కదా. ఇక మా హస్బెండ్ తో నేనైతే ఫొటోస్ దిగుతుంటే ఒక్కళ్ళైనా అసలుకి ఇదవుతున్నారా, ఫోటోలు దిగుతున్నారులే అని మమ్మల్ని చూడటం, కెమెరాకెళ్ళి చూడటం, స్పీడ్ గా ఉరకటమే తప్ప ఒక్కళ్ళు కూడా అసలు మమ్మల్ని ఫోటో దిగనీయలేదు. అలా ఒక పావు గంట ఉన్న తర్వాత అయితే ఫోటో దిగి వచ్చేసాంలేండి. ఇక నాకు ఇక్కడ విసుకొచ్చి, ప్లీజ్ పల్లు వద్దులే పా అనేసి అన్నాను. అలా కాదు, ఏం కాదులే ఉండు అనేసి అయితే చెప్తుంది అనమాట. ఇక ఇక్కడ ఒక ఫోటో తీసావా, 2 ఫోటోలు తీసావా, మొత్తం వచ్చేటట్టు తీయరా, బాగా తీయ అనేసి అయితే చెప్తున్నాను. ఎప్పుడు చూడు ఇదే ఫోజా అంటుంది. అంతలో ఒక బుజ్జి పాప అయితే వచ్చేసింది అనమాట. ఇదిగో ఈ పాప కూడా నీకు వచ్చేసింది వీడియోలో అనేసి పల్లు అంటుంది. అయితే ఎప్పుడు ఒకే ఫోజ్ కాదు, కింద కొంగ అయితే నువ్వు నేను సమానమైన హైట్ వచ్చేస్తామని చెప్తున్నాను మా వారికి. ఈ టెడ్డీ బేర్లు చూసుకుంటున్నాము. పల్లు నీకేమైనా టెడ్డీ బేర్ కావాలంటే తీసుకోరా అనేసి, మేము తీసుకున్నాక ఒక పిక్ దిగుతుంటే ఆయన చెప్పాడు వీడియోలు తీయటానికి కుదరదు అనేసి. ఓరు నాయన ఈ అంత గోలి ఇంట్లే అనేసి మేము అవి అక్కడ పెట్టేసి, అదిగో ఇక్కడ ఆ మాట చెప్పాడు అనమాట. లోపలికి వెళ్ళాము. బాబా ఇది పగలగొట్టానా, వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు అంటే, ఇప్పుడు ఎందుకు అది పగలగొట్టమంటే, నువ్వు నీతో డబ్బులు కట్టడానికి అనేసి అలా నవ్వుకుంటా మాట్లాడుకుంటా నేను పల్లు అలా అవి షాపింగ్ అయితే చేసాం. నాకు ఇక్కడ వైట్నర్ దొరికిద్దామని చూశాను, బట్ వైట్నర్ నాకు అవసరమని చాలా చెక్ చేశాం కానీ దొరకలేదన్నమాట. ఇలాంటి అయితే మనకి జల్లెడ పట్టుకోవటానికి బాగుంటాయి, పెద్ద సైజులో తీసుకుందామని
చూశాను. ఇక పేరు 99 స్టోర్ కానీ 99 నుంచి 999 వరకు ఉంటాయి అనేసి పళ్ళు చెప్తుంది అనమాట. ఇక ఇవి వచ్చేసి జల్లెడ 250 నుంచి 450 వరకు ఉన్నాయి కాస్ట్. బయట కూడా అదే గారా ఉంది అనేసి ఇక నేనైతే వేరే చోటకైతే తీసుకొని వెళ్తున్నాను. పిల్లలకి ఏమైనా బుక్స్ అలాంటివి ఉన్నాయేమో తీసుకుందామని. ఈ రోలర్ ఏమంటారు వాటిని, టిష్యూస్ అడిగాను కదా, అవి పళ్ళు చూస్తుంది అనమాట. ఇవి 2 టిష్యూస్ వచ్చేసి మొన్న పళ్ళు తీసుకున్న దాంట్లో 85 రూపీస్ పడ్డాయి. కానీ ఇది ఒక్కటే 120 రూపీస్ ఉందన్నమాట. అసలు వద్దు అరవకుండా కదా, నేను అంతకు అవసరం అయితే మీషోలో క్వాలిటీ ఏమైనా ఉంటే చెక్ చేసి పెడతా, లేకపోతే అమెజాన్లో పెడతానులే, ఇంటికి వచ్చాక పేమెంట్ చేద్దు కానీ లేకపోతే నేను చేస్తానులే అనేసి చెప్తుంది అనమాట. సర్లే అనేసి శ్రీకి అవి ఏమైనా కొంచెం స్టోరీ బుక్స్ ఉంటాయేమో అని అవి చెక్ చేస్తూ ఉన్నామన్నమాట. ఈ ఫుల్ వీడియో చూసారు కదా మీరు, నాకేమనిపించింది అంటే లూలు మాల్ బాగానే అనిపించింది. 1-2 టైం విజిట్ చేయొచ్చు. కానీ హైప్ ఇచ్చినంత అయితే నాకు అనిపించలే ఫుడ్ విషయాలు చూసిన తర్వాత. బట్ మాల్ అయితే చాలా పెద్దదే, వాకింగ్ చేసుకోవటానికి చక్కగా జాలీగా ఎంజాయ్ చేసుకుంటూ షాపింగ్ చేసుకోవటానికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్.